హలో గాయ్స్, ఈ వీడియో ఎక్కడంటే తూర్పుగోదావరి జిల్లాలోని బిక్కవోలులోని శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలోది. అయితే ఈ గుడిలో ఆల్రెడీ నేను 2-3 షార్ట్స్ చేశాను, కానీ అనుకోకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి తర్వాత నేను దర్శనానికి వెళ్ళడం వల్ల షష్ఠి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ జాతర సందర్భంగా గుడి మాత్రం దగదగలాడిపోతుందన్నమాట. నాకు గుడి చుట్టూ ప్రాంగణం కానీ, ఆ లైటింగ్ సెటప్ కానీ, నిజంగా గుడి డెకరేషన్ కానీ మెస్మరైజింగ్ ఉన్నాయి. ఒక్కసారి చూసేయండి. అండ్ ఈ గుడి చుట్టూ ఉండే ప్రాంగణం కూడా చాలా పురాతన కట్టడం వల్ల అనుకుంటా చాలా 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 బాగుంటుంది. అండ్ ఆ గుడి మధ్యలో తాటాకులతోని, కొబ్బరాకులతోని సంవాట్ డెకరేషన్ చేసి పెట్టారండి. అబ్బా, నిజంగా ఏదో మన ఇంట్లో పెళ్ళి అయితే ఎలా డెకరేట్ చేసుకుంటాం అంత బాగుంది. చూడండి ఒకసారి, చూడండి అసలు ఆ కొబ్బరాకులతో చిలకల్లా చేసి, ఏదైనా సరే గోదావరి జిల్లాలో చేసే సెలబ్రేషన్స్ వేరు. లోపలికి దర్శనానికి వెళ్ళిపోదాం. బాబా చూసారా, శ్రీ శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పల్లెల్లో ఉన్నట్టే ఈయన ఇక్కడ దక్షిణం వైపుగా ఫేసింగ్తో మనకు దర్శనం ఇస్తారండి. ఆ చివరిలో కార్నర్లో ఉంది కదా, రెండు పాములతో ఉండి, అది పుట్ట అన్నమాట. ఆ పుట్ట కొన్ని వేల సంవత్సరాలుగా అది అలా అక్కడ పుట్ట అయితే తరగకుండా ఉంది. పుట్టమట్టి ఎప్పటికప్పుడు అలా పెరుగుతూనే ఉంటుంది. అక్కడ రాత్రి పాలు పెడితే పొద్దున కల్లా స్వామివారు సర్పం రూపంలో వచ్చి ఆ పాలు తాగి వెళ్తారని చెప్పుకుంటూ ఉంటారు. చూడండి, స్వామి కళకళలాడుతున్నారు. అయిపోయిన తర్వాత అదే జాతరలో స్మోక్ బిస్కెట్. మన వయసు ఎంత ఉన్నప్పటికీ మన ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఒక్కసారిగా ఏజ్ మర్చిపోతాం కదా. అందులోని ఇలాంటి తీర్థాలకి, జాతరకి వస్తే మాత్రం బాబా వేరే లెవెల్ ఎంజాయ్మెంట్ అసలు కదా. అండ్ అలా ఆ రోజంతా గడిపేశాం. అండ్ దట్స్ ద వీడియో గాయ్స్. వీడియో నచ్చినట్లయితే like, share and subscribe to yours blooming Batasari.